హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ చూడండి, ఇది పాత లెహెంగా. దానికి ఏంటంటే తను లేస్ వేసి న్యూ లుక్ తెచ్చుకోవాలనుకుంటున్నారు. అంటే ఓనీ అయితే బాగానే ఉంది, అలాగే బ్లౌజ్ కూడా ఏంటంటే కట్ వర్క్లో ఉంది. ఈ లెహెంగా కొంచెం ఏంటంటే ఓల్డ్గా అనిపిస్తుంది, కొంచెం అంత బాగా అనిపించట్లేదు. దానికి కొంచెం లేస్ వేసి హైలైట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కస్టమర్ అయితే లేస్ ఆర్డర్ పెట్టుకున్నారండి. ఈ లేస్ కూడా మీషో నుంచి తెచ్చుకున్నానని చెప్పారు. అయితే లేస్ వచ్చేసి శారీకి ఈ పట్టే అంతా వచ్చిందండి. ఇక్కడ లెహెంగా కూడా మీషో నుంచి ఆర్డర్ పెట్టుకున్నారు. కాకపోతే ఏంటంటే లెహెంగా లుక్ అంత బాగాలేదు, అందుకని కొంచెం హైలైట్ చేద్దామని చెప్పేసి ఈ లేస్ అయితే బుక్ చేసుకున్నారు. ఈ లెహెంగాని ఏంటంటే మనకు కట్ వర్క్ వచ్చింది కాబట్టి ఈ కట్స్ అనేవి పైకి వచ్చేలాగా కాకుండా కిందికి వచ్చే విధంగా, మనం కిందికి టర్న్ అయ్యి ఈ హాఫ్ మూన్ కట్ అనేది కిందికి వచ్చే విధంగా వేసుకుంటే బాగుంటుంది. లేస్ వచ్చేసి మొత్తం 8 మీటర్స్ అలా వచ్చింది. శారీకి తక్కువనే అవుతుంది, కానీ వాళ్ళైతే అలాగే ఇచ్చేసారు. మొత్తం 8 మీటర్స్ అలా ఉంది. దీనికి ఇప్పుడు మనం కరెక్ట్గా చూసుకోవాలన్నమాట. ఈ సైడ్ ఏ విధంగా వస్తుంది మనకు. హాఫ్ అంటే ఇప్పుడు హాఫ్ మూన్ వచ్చింది కదా, ఈ కట్ వర్క్ అనేది కింది వైపు వచ్చే విధంగా సెట్ చేసుకోవాలి. దానికోసం మనకు లెహెంగా కుట్టు ఉంటుంది కదా, చివరి కుట్టు, జాయింట్ చేసిన కుట్టు ఉంటుంది కదా, అక్కడ నుంచి స్టార్ట్ చేసుకున్నామంటే మనకు జాయింట్ అందులో కలిసిపోతుంది. అందుకని నేను అక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మనకు చూడండి, ఈ లేస్ అనేది కింది వైపు, ఈ కట్ వర్క్ వచ్చింది కదా, ఈ కట్ వర్క్ అనేది కింది వైపు వచ్చే విధంగా ఇలా కొంచెం ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం కట్ చేశాను. ఇక్కడ కొంచెం మనం ఫోల్డింగ్ అనేది వేసుకున్నాము అంటే మనకు అది లేవకుండా ఉంటుంది. ఇంకా నీట్గా సదురుకుంటూ ఈ చివర ఉంది కదా, ఈ చివర అనేది బయటికి రావాలన్నమాట. ఈ కట్ వర్క్ అంతా బయటకు వచ్చేసి కట్ వర్క్ మీద కుట్టు రాకుండా కింది నుంచి, అంటే మనకు లేసు ఎట్లా రావాలి అంటే కట్ వర్క్ అంతా కిందికి రావాలి, మన క్లాత్ కనిపించవద్దు. అలా అయితేనే అది కట్ వర్క్ లాగా లుక్ మంచిగా వస్తుంది. ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మొత్తం చివరి దానిక కూడా అటాచ్ చేసుకుంటూ పోవాలి, నీట్గా సర్దుకుంటూ. చూస్తున్నారు కదా ఇక్కడ ఈ విధంగా. అంతే అండి, చాలా సింపుల్గా మనం పాత లెహెంగాని కూడా కొత్త లుక్ తెప్పించుకోవచ్చు. ఇప్పుడు ఈ లేసులు ఏంటంటే శారీస్కి, ఓల్డ్ పట్టు శారీస్కి కూడా వేసుకుంటున్నారు. న్యూ లుక్ అయితే వస్తుంది. ఈ విధంగా మొత్తం చివరి వరకు కూడా అటాచ్ చేసుకొని చివరి వచ్చినప్పుడు మనం ఇలా కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ కార్నర్ వస్తుంది కదా, మనం ఆల్రెడీ కట్ చేసి జాయిన్ చేసాం కాబట్టి మళ్ళీ దీన్ని కూడా కట్ చేసి కొంచెం లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. కరెక్ట్గా ఈ ఫోల్డింగ్ అనేది ఆ ఫోల్డింగ్కి కలిసే విధంగా ఉండాలి. అలా కట్ చేసుకొని జాయిన్ చేసుకున్నప్పుడే మనకు అక్కడ క్లియర్గా ఏర్పడదు జాయింట్ ఉంది ఇక్కడ అని చెప్పేసి. చూడండి, ఇక్కడ ఈ విధంగా లాక్ చేసుకున్నామంటే మనకు అక్కడ మంచిగా ఏర్పడుతుంది అనమాట. అక్కడి వరకు క్లియర్గా అయిపోతుంది. అక్కడ కొంచెం జాయింట్ ఉన్నట్టుగా ఏర్పడకుండా మనం జాయింట్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా మళ్ళీ పైనుంచి ఒక కుట్టు వేసుకుంటే ఇంకక్కడ ఓపెన్ అవ్వదన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ పై వైపుకు ఒక కుట్టు అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి. మొత్తం కూడా ఇదే విధంగా వేసుకుంటూ వెళ్ళిపోవాలి చివరి వరకు కూడా. ఇలా జాయిన్ చేసుకుంటే మంచి లుక్ అయితే వస్తుంది. దీనికి ఏంటంటే దీనిపైన ఇంకొక లేయర్ అటాచ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ 1 లేయర్ మాత్రమే అటాచ్ చేసాము. ఇంకా డబల్ లేయర్ అటాచ్ చేసుకున్నా బాగుంటుంది. అది కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఉంటుందండి. ఇలా అటాచ్ చేసుకున్నామంటే కొంచెం మనకు న్యూ లుక్ అనేది వస్తుంది. చూడండి ఎంత బాగుందో కట్ వర్క్లో. ఇప్పుడు కట్ వర్క్ అనేది చాలా ట్రెండీ అయింది కదా, చాలా బాగుంది లుక్ అనేది, చాలా చాలా బాగుంది. మీకు ఇలా ఓల్డ్ లెహెంగాస్ కానీ ఓల్డ్ శారీస్ కానీ ఉన్నట్లయితే మీరు ఒకసారి ఇలా ఈ విధంగా ట్రై చేయండి. లుక్ అయితే చాలా బాగుంటుంది. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.